ఫిలిప్పైన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7గా నమోదైనట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో 36 మంది మృతి చెందారు. 150 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ చెప్తున్నారు అధికారులు. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు పరుగులు పెట్టారు. భూకంపం దాటికి సెంట్రల్ ఫిలిప్పైన్స్లో భవనాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా లేటే, సెబు, లిబిరాన్ తీర ప్రాంత ప్రజలను ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది. సునామీ తరహా అలలు వచ్చే ప్రమాదం ఉందంటూ వార్నింగ్ ఇస్తోంది ప్రభుత్వం. ఇటీవలే రాగస తుఫానుతో ఫిలిప్పైన్స్ అతలాకుతలమైంది. మరొక ప్రకృతి విపత్తు సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం చూస్తే బోగో నగరం ఈశాన్య దిశగా 17 కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ లోతు శాలో భూకంపంగా పరిగణించబడుతుంది అంటున్నారు. ఇలాంటి భూకంపాలు ఎక్కువగా నష్టం కలిగించే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా చూసినట్లయితే చాలా ప్రాంతాల్లో ఈ భూకంప ప్రభావం కనిపిస్తుంది. మరోవైపు సునామీ తరహా అలలు వచ్చే అవకాశం ఉంది అంటూ తీర ప్రాంత ప్రజలను సైతం హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లేటే, సెబు, లిబురాన్ అనేటువంటి తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేశారు. చాలా వరకు ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు, సేఫ్ ప్లేసెస్కి తరలిస్తున్నారు అధికారులు. అలాగే మనం స్క్రీన్లో చూడొచ్చు, చాలా చోట్ల కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి, మరికొన్ని వీక్గా ఉన్నటువంటి ఇళ్ళు కూడా కూలిపోయినట్లుగా తెలుస్తుంది. బ్రిడ్జెస్ దెబ్బతిన్నాయి, కొన్ని చోట్ల రోడ్లు కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. సహజంగా 7 తీవ్రత అనేది చాలా తీవ్రమైనటువంటి భూకంపంగానే పరిగణిస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం స్క్రీన్లో అక్కడ ఒక చర్చికి సంబంధించినటువంటి ఆ ముందు భాగం అంతా తీవ్రంగా దెబ్బతినడాన్ని మనం గమనించవచ్చు. అదిగో మనం చూస్తున్నాం క్లియర్గా. అక్కడ ఒక చర్చికి సంబంధించినటువంటి ఆ ముందు భాగం పూర్తిగా దెబ్బతిని పడిపోవడం, అలాగే మరికొన్ని భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. 7 తీవ్రత అనేది ఖచ్చితంగా నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులోనూ జనావాసాలకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం. మనం చూస్తున్న ఒక ఇంట్లో ఒక్కసారిగా భూకంప తీవ్రతకి అక్కడ ఉన్నటువంటి వస్తువులు కదలడాన్ని మనం చూడొచ్చు. ఆ లైట్స్ కానీ అవన్నీ షేక్ అవ్వడాన్ని మనం చూడొచ్చు ఒక ఇంట్లో. ఈ నేపథ్యంలో ఆ చిన్నపిల్లల్ని వెంటనే తీసుకొని ఆ మదర్ బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి భయంగా మనం చూస్తున్నాం. ఆ స్క్రీన్లో మనం చూడొచ్చు. ఆ భయంతో ఎప్పుడు ఇక ఇల్లు కూలిపోతుందో అన్నటువంటి భయంతో ఏం జరుగుతుందో అర్థం కాక, ఎందుకు ఈ ఎర్త్ అంతా షేక్ అవుతుందో తెలియక ఆ క్షణంలో తల మీద చేతులు పెట్టుకొని చిన్నపిల్లల్ని తీసుకొని మనం చూడొచ్చు. ఒక చిన్న పాప తల మీద చేతులు పెట్టుకొని పరిగెత్తుంది. వాళ్ళ మదర్ మరొక చిన్న పాపను తీసుకొని వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక భయపడుతూ పారిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు, ముందుగా తల్లి పాప నిద్రపోతున్న సమయంలో ఆ పాప వెళ్ళి వెంటనే వారిని అలర్ట్ చేసింది. ఆ తల్లి మరొక పాప కూడా బయటికి వెళ్ళిపోవడాన్ని మనం గమనిస్తున్నాం. ఇలాంటి ఘటనలు ఎన్నో. చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీ వైర్స్ సైతం పూర్తిగా తెగిపోవడం, పోల్స్ పడిపోవడం, అలాగే కొన్ని భవనాలు దెబ్బతినడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. 7 తీవ్రత అనేది ఖచ్చితంగా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. మనం మరొక సీసీ కెమెరా విజువల్ మనం చూస్తున్నాం. ఒక పార్కింగ్లో ఉన్నటువంటి కారు ఎలా షేక్ అవుతుందో మనకు కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఇట్ రిప్రజెంట్స్ ఏ స్థాయిలో అక్కడ తీవ్రత నమోదైంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. భవనాలు కానీ, ఇళ్ళు కానీ, ఇలా అన్నీ కూడా పూర్తిగా షేక్ అయిపోతూ అక్కడంతా కూడా ఒక భయాందోళన పరిస్థితిని కలిగించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. చాలా చోట్ల ఇళ్ళు కూలిపోయినట్లుగా తెలుస్తోంది. చాలా చోట్ల కొన్ని భవనాలు కూలిపోయినట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం ఒక ఫ్యాషన్ షో జరుగుతుంది. ఒక్కసారిగా ఈ భూమి ప్రకంపనలు రావడంతో, ఒక్కసారిగా షేక్ అవడంతో ర్యాంప్ వాక్ చేస్తున్నటువంటి మోడల్స్ కూడా అప్పటికప్పుడు ర్యాంప్ వాక్ మధ్యలోనే దిగి పరిగెత్తడాన్ని మనం చూడొచ్చు, పారిపోవడాన్ని మనం చూడొచ్చు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కూడా ఈ షోస్ని రికార్డ్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక్కసారిగా భయంతో అరవడాన్ని మనం చూడొచ్చు. రైట్, మనం చూస్తున్నాం. అక్కడ మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి ఒక రెస్టారెంట్, ఆ ర్యాంప్ వాక్ జరుగుతున్న సందర్భంలో అక్కడ ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో అక్కడి నుంచి పరిగెత్తున్నారు చాలామంది ప్రాణ భయంతో. ఆ మోడల్స్ కానీ, అక్కడ నిర్వాహకులు కానీ, అక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా ప్రాణ భయంతో పరిగెత్తడాన్ని మనం చూడొచ్చు. చాలా చోట్ల ఇలాంటి పరిణామాలే మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారిని అలర్ట్ చేస్తున్నారు సేఫ్గా బయటికి వెళ్ళేలా.
ర్యాంప్ వాక్ చేస్తున్నటువంటి మోడల్స్ ఒక్కసారిగా కిందకి దిగి మధ్యలోనే పరిగెత్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా వీడియోస్ తీస్తున్న వాళ్ళు కూడా హియర్ వీ కెన్ సీ అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్లో కూర్చున్నటువంటి చాలామంది భయంతో ఏం జరుగుతుందో అర్థం కాక ఒక్కసారిగా భవనం అంతా షేక్ అవడాన్ని మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక రూఫ్ టాప్ మీద టాప్లో ఉన్నటువంటి బిల్డింగ్ టాప్లో చాలా ఎత్తైనటువంటి భవనం మనకు కనిపిస్తుంది. పక్కన ఉన్నటువంటి చాలా డీప్గా ఉన్నటువంటి ప్లేస్ మనకు క్లియర్గా మనం అబ్జర్వ్ చేయవచ్చు. అక్కడ చాలా ఎత్తైనటువంటి భవనం మీద రూఫ్ టాప్ మీద ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇట్స్ లుకింగ్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ పార్టీ పబ్ లాగా కనిపిస్తుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు తీయడాన్ని మనం చూడొచ్చు. మరోవైపు సహజంగా ఈ భూకంపం వచ్చినప్పుడు లిఫ్ట్లోకి వెళ్ళడాన్ని అలౌ చేయరు, వీలైనంత వరకు స్టెప్స్ మీద వెళ్ళాలంటూ సూచిస్తూ ఉంటారు. అక్కడ మనం ఆ రెస్ట్రిక్షన్స్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. చాలా క్యాజువల్గా ఫోన్ చూసుకుంటున్నాడు ఒక పర్సన్, చాలా క్యాజువల్గా అక్కడ కూర్చొని ఏదో తింటూ ఫోన్ చూసుకుంటున్నాడు. బట్ సడన్గా దే అబ్జర్వ్డ్ సమ్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ ద బిల్డింగ్, సమ్ కైండ్ ఆఫ్ ఎర్త్ క్వేక్ అక్కడ మనం చూడొచ్చు. ఒక్కసారిగా షేక్ అయిపోతుంది. ఏం అర్థం కాక ఏం జరుగుతుందో తెలియక ఒక రకంగా బిత్తరపోయి చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏం జరుగుతుందో మనం చూడొచ్చు, ఆ షేక్ చూడొచ్చు. ఒకసారిగా బిల్డింగ్లో అతనిలో ఉన్నటువంటి భయాన్ని చూడొచ్చు. వెంటనే తన ఫోన్ తీసుకొని రికార్డ్ అవుతున్నటువంటి తన ఫోన్ ఈజ్ డూయింగ్ సమ్ వ్లాగ్, ఆ టైంలో ఏదో వ్లాగ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ వ్లాగ్ చేస్తున్న సమయంలో జరిగింది. ఇప్పుడు మేము చూపిస్తున్నటువంటి ఈ విజువల్స్ కానీ చెప్తున్నటువంటి వార్త కానీ కొంచెం మిమ్మల్ని కలవరపరచవచ్చు, సున్నిత మనసుకులు గాయపడవచ్చు. కానీ ఉన్న వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. ఎర్త్ క్వేక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీకు క్లియర్గా అందించడమే మా ఉద్దేశం. వ్యూస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఫిలిప్పైన్స్లో ఉన్నటువంటి ఘటనను మనం చూస్తున్నాం. ఫిలిప్పైన్స్లో చోటు చేసుకున్నటువంటి ఈ భారీ భూకంపంతో 7 తీవ్రత నమోదైనట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా లెటే సెబు లిబురాన్ తీర ప్రాంత ప్రజలకు సునామీ హెచ్చరికను కూడా జారీ చేశారు. సునామీ లాంటి తీవ్రమైనటువంటి పెద్ద అల్లలు వచ్చే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ వారిని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. వెంటనే ప్రజలను తీర ప్రాంత ప్రజలను సుదూరమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు ఎక్కడ చూసినా ప్రజలు భయంతో పరుగులు తీయడాన్ని మనం చూడొచ్చు. రెస్టారెంట్స్, పార్టీస్, ఫ్యాషన్ షోస్, ర్యాంప్ వాక్స్, అలాగే సాధారణ ప్రజలు సైతం అర్ధరాత్రి నిద్రపోతున్న సమయంలో ఈ భూకంపం సంభవించడంతో ఒక్కసారిగా చిన్నపిల్లలను తీసుకొని ప్రాణభయంతో పరుగులు తీయడాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ఫిలిప్పైన్స్లో ఉన్నటువంటి పరిస్థితిని, ఆ విజువల్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం, చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇంకా సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అంటూ మరోవైపు అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొకసారి కూడా ఇలా భూకంపం సంభవించే అవకాశం ఉంది అనే హెచ్చరికలు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ వరుస ప్రకృతి విపత్తులతో ఫిలిప్పైన్స్ అతలాకుతలమవుతుంది. ఈ మధ్యన వచ్చినటువంటి ఒక భారీ తుఫానుతో ఇంకా పూర్తిగా కోలుకోలేదు, ఇంకా చాలా నష్టాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఇలాంటి పరిణామం రావడంతో ఈ టూరిజం మీద కూడా తీవ్రంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది క్లియర్గా. వరుసగా ప్రకృతి విపత్తులు సంభవించే చోటుకి సహజంగా ఫిలిప్పైన్స్ అనేది చాలా అందమైనటువంటి ప్రాంతం, అలాగే ఫినాన్షియల్గా కూడా ఆర్థికంగా కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అక్కడ అంతా కూడా. ఈ నేపథ్యంలో చాలామంది ఇండియన్స్ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రకృతి విపత్తులు వరుసగా సంభవించడం, ఓవైపు ఇప్పటికే తుఫాను రావడం, మరోవైపు భూకంపం, సునామీ హెచ్చరికలు రావడం, ఈ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. టూరిస్టుల సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశం ఉంది అంటూ అక్కడి గవర్నమెంట్స్ చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం జాగ్రత్తగా ఉండండి ప్రజలందరూ కూడా అంటూ సూచిస్తున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీ నెంబర్స్కి కాల్ చేయాలంటూ వారు నంబర్స్ కూడా రిలీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇండియన్స్ ఎవరైనా అక్కడ ఉన్నారా అనేది కూడా మన ప్రభుత్వాలు వారిని వెనక్కి రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. my God! Oh my God! Lord! Oh my God! Oh my God! We should go down in case damage. Go. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.